రైట్. దిలీప్ గారు, నేను మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరకు వచ్చేకంటే ముందు దీపక్ రెడ్డి గారు నమస్కారం అండి. నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తూనే ఉన్నారు. అసలు ఏం జరుగుతుందంటారు? అంటే ఇది ఇండస్ట్రీకి ఒక హెచ్చరిక ఇచ్చాడంటారా, లేకపోతే ఇది ఒక వార్నింగ్ అంటారా? బేసిక్ గా చెప్పాలంటే, ఇంతకుముందు ఒక నాయకుడు మాట్లాడుతూ ఈయన ఈ హీరోకి ఇస్తే ఇంకొక హీరోకి ఇవ్వాల్సి వస్తుంది, ఇవన్నీ కాదండి. అక్కడ డెన్సిటీ బట్టి మనం ఆలోచించాలి. ప్రభుత్వ వైఫల్యం అనేది క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్. అంటే ఈ క్రౌడ్ ఇంత ఉంటదనేది తెలుసు. సపోజ్ టీవీ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే థియేటర్ యజమాన్యం ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా అప్లికేషన్స్ ఇచ్చుకుంటూనే ఉంటారు ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. సో పోలీసు వాళ్ళకి తెలవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎంతమంది వస్తున్నారు, ఒకవేళ ఇంతమంది రాగానే ఇంకా వస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు స్టెప్స్ తీసుకోవాలి. అయితే ఇట్లాంటి ప్లేస్లలో ఎక్కడనో స్వామీజీల దగ్గర నడుస్తుంటది, పొలిటికల్ ప్రోగ్రామ్స్ నడుస్తుంటాయి. ఇలాంటి ఈవెంట్స్ దగ్గర అయినప్పుడు వచ్చిన వాళ్ళు ఎక్కడైనా స్టాంపేడ్ అయినప్పుడు వారిని మెయిన్ అతన్ని అరెస్ట్ చేసుడు అనేది ఒక వింతగానే కనిపిస్తుంది నాకైతే. అయితే ఇది ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేది క్లియర్ గా కనిపిస్తున్నది. దీన్ని పర్సనల్ ఇష్యూగా తీసుకొని చేసినట్టుగా కూడా కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు అనేది ఒక పొలిటికల్ గా కూడా పెట్టేదానికంటే ముందుగా అతన్ని ఒక సెలబ్రిటీని మనం లోపడేస్తే ఏమైతుంది, మనం ఏందో చూపించాలి అనే విధానం కంటే కూడా మీరు వేరే మానవతతో సక్సెస్ అయిండు, లేకపోతే మన ఇండస్ట్రీ మంచిగా రావాలి అట్లాంటి విధంగా ఆలోచిస్తే కొంచెం మంచిగా ఉంటుందని నా యొక్క ఉద్దేశం ఉంది. మొదటిగా ఈయన చేసే ముందు కావాలంటే పోలీస్ ఆఫీసర్స్ ఎవరెవరైతే వైఫల్యం చెందినో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ప్రజలలో వేరే ఇది పోతుంది కదా, ప్రజలకు వేరే గవర్నమెంట్ వాళ్ళు ఆయన మీద తీసుకురు, ఇళ్ళ మీద తీసుకురు, యజమాన్యం మీద తీసుకురు అంటే మంచిగా ఉంటుంది, అదొక మెసేజ్ పోతుంది. కానీ ఇక్కడ వీళ్ళని ఒక సెలబ్రిటీని లోపడేస్తే, లేకపోతే ఒక సెలబ్రిటీని కూలగొడితేనే అంతవరకే మనం పేరు మాగిపోతుంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుందని నా యొక్క ఉద్దేశం అండి.